హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచెర్రి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఊర్లో లేము, అందుకని వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదు. ఏలూరు అయితే వెళ్ళాను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఇంట్లో అయితే ఒక మంచి శుభకార్యం, అందుకని అక్కడికి వెళ్ళాను. అందరికీ అన్ని విషయాలు సోషల్ మీడియాలో పెట్టడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వాళ్ళ ఇంట్లో జరిగిన అకేషన్ని క్యాప్చర్ చేసి వీడియోస్లో పెట్టాలనుకోలేదు. సో అందుకని పెట్టలేదండి. నేనైతే ఇది ఊరు వెళ్ళటానికి ఒక 2-3 డేస్ ముందైతే పాల మీద మీగడంతా స్టోర్ చేస్తాను నేను ఇంట్లోనే నెయ్యి చేద్దామని. సో ఆ వీడియో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అది మనకి తెలిసిన విషయం అయినా సరే కంగారులోనో లేకపోతే త్వరగా పని చేసేయాలి అయిపోవాలి అన్న టెన్షన్లోనో అది మనకు తెలియకుండానే మిస్టేక్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే నేనైతే మీగడని ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు చాలా గడ్డలా ఉంది. అది కొంచెం కరిగిన తర్వాత సాఫ్ట్గా అయ్యాక మిక్సీ జార్లో వేసి ఉండాల్సింది. నేను అలా వేయకుండా గట్టిగా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉందిగా అయిపోద్దిలే అని వేసేసాను. సో దానివల్ల అయితే నాకు వెన్న అనేది రాలేదు. మళ్ళీ దాన్ని గిన్నెలోకి వేసి వాటర్ వేసి విస్కర్తో మజ్జిగలాగా చిలికినట్టుగా చిలికితే అప్పుడైతే ఫైనల్గా అయితే వెన్న అయితే పడిందండి. దాన్ని అయితే ఇట్లాగా స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నెలోకి పెట్టుకొని నెయ్యిలాగా కరిగించుకోవాలి. మనకి నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది అయిపోయిన తర్వాత. అదే మనకి లాస్ట్లో తెలిసిపోతుంది, ఆ లోపల ఉన్న వైట్ అంతా ఇట్లాగ బ్రౌన్ కలర్లో వచ్చేసి ఇలా నెయ్యి అనేది మనకి పైకి మంచిగా కనబడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ టైం నెయ్యి చేసినప్పుడు ఇంకా క్లారిటీగా వీడియో పెడతాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.